బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. డివిజన్ల వారీగా కేటీఆర్, హరీష్ రావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మాగంటి సతీమణి సునీతకు దాదాపు టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. 6 డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించింది బీఆర్ఎస్. రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ తక్కెలపల్లి రవీందర్రావు, యూసఫ్గూడ డివిజన్ ఇన్ఛార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇక బోరుబండ డివిజన్ ఇన్ఛార్జిగా వివేక్ గౌడ్, షేక్పేట డివిజన్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, వెంగళరావు నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును నియమించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, నియోజకవర్గం ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు వారం 10 రోజుల నుంచే పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికపై కసరత్తు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది. మనం చూస్తున్నాం, వరుసగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వరుసగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కూడా తెలంగాణ భవన్లో రెహమత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. కేసీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం, పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని గెలవాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఆ స్థానాన్ని కోల్పోవడంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తమ సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ముందుకు వెళ్తుంది. ఆ మేరకు కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటి నుంచే పార్టీ పూర్తి స్థాయిలో ఎప్పుడు ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లిం ఓటర్లు 120,000 పైచిలకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. కాబట్టి ముస్లిం ఓటర్లను ఆకర్షించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఇప్పటికే చాలామందికి గిఫ్టే స్మైల్ కింద హరీష్ రావు కేసీఆర్ కిట్లను కూడా పంపిణీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 6 డివిజన్లకు 6 మంది కొంతమంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా వేశారు. ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా ఇన్ఛార్జీలంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తలు జనంతో మమేకం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కూడా క్లారిటీ వచ్చింది. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు సునీత కూడా క్షేత్రస్థాయిలో అన్ని డివిజన్లలో ఇప్పటికే పర్యటిస్తూ జనంతో మమేకం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా తాము ప్రజలతో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని చెప్పి నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష, థ్యాంక్ యూ కరుణాకర్.